వంట గ్యాస్పై మీరు సబ్సిడీ పొందుతున్నారా? మీకు ఓ కారు కూడా ఉందా? అయితే మీకు ఇక నుంచి సబ్సిడీ రాదు. అవును, మీరు విన్నది నిజమే. మరో నెల తర్వాత దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సబ్సిడీ ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనుంది. వంట గ్యాస్పై ఇచ్చే సబ్సిడీని విడతల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత సబ్సిడీ స్కీమ్ను రేషనలైజేషన్ చేసి అర్హులైన పేదలకు మాత్రమే రాయితీలు కల్పించాలని భావిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే రాయితీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4 ఏళ్ల గరిష్టానికి తాకాయి. దీంతో కేంద్రం ఆర్థిక పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుపుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో అత్యధికంగా వంట గ్యాస్ సిలిండర్లపైనే ఇస్తుండటంతో పేదలను గుర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితిని కూడా తగ్గించబోతోంది. వంట గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే రాయితీని 2016 నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి 10 లక్షల లోపు వార్షికాదాయం గల వారికే సబ్సిడీ ఇస్తున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ మొత్తాన్ని 5 లక్షలకు సీల్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రాయితీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను కూడా 12 నుంచి 7కు తగ్గించాలని ఆర్థిక శాఖతో పాటు పెట్రోలియం శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వంట గ్యాస్ సబ్సిడీ పొందే లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే సొంత కారు ఉన్నవారికి వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసే ఆలోచన కూడా చేస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆర్టీఏ కార్యాలయాల నుంచి సమాచారం కూడా సేకరించింది. సొంత కారు కలిగిన వారి ఆస్తులు, ఆదాయంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తరువాత ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీపై రాయితీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. వంట గ్యాస్పై మీరు సబ్సిడీ పొందుతున్నారా? మీకు ఓ కారు కూడా ఉందా? అయితే మీరు ఇక నుంచి సబ్సిడీ పొందలేరు. అవును, మీరు విన్నది నిజమే. మరో నెల తర్వాత దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సబ్సిడీ ఎత్తివేసే కీలక నిర్ణయం తీసుకోనుంది. వంట గ్యాస్పై ఇచ్చే సబ్సిడీని విడతల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత సబ్సిడీ స్కీమ్ను రేషనలైజ్ చేసి అర్హులైన పేదలకు మాత్రమే రాయితీలు కల్పించాలని భావిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే రాయితీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4 ఏళ్ల గరిష్టానికి తాకాయి. దీంతో కేంద్రం ఆర్థిక పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుపుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో అత్యధికంగా వంట గ్యాస్ సిలిండర్లపైనే ఇస్తుండటంతో పేదలను గుర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితిని కూడా తగ్గించబోతోంది.